హాయ్ అండి, వెల్కమ్ టు వాసవి వస్తే కుటుంబం. ఈరోజైతే మీకు నువ్వుల అరిసెలు చూపిస్తాను. అది 3 కేజీలు చెయ్యాలి. ఇదిగోండి, పిండి అయితే మీకు బియ్యం నానబెట్టడం అవి చూపించలేదు, ఆల్రెడీ మరపట్టించేసాను. ఇది 2 కేజీలు బూరుగుపూడి బెల్లం తీసుకుంటున్నాను. కుందు బెల్లం వాడనండి, ఈ బూరుగుపూడి బెల్లం అయితేనే మనకి టేస్ట్ బాగుంటుంది. ఇది 2 కేజీలు తీసుకుంటున్నాను. ఇదిగోండి, బెల్లం తీసుకున్నాను. బెల్లం ముందు కరిగిన తర్వాత వడకట్టుకుందాం. గిన్నెలో వేసేస్తున్నాను. ఇదిగో దీంట్లో కొంచెం నీళ్ళు పోసేస్తున్నాను. పోసిన తర్వాత స్టవ్ మీద పెట్టేసి మరగపెడదాం. ఇదిగోండి, బెల్లం మరుగుతుంది, ఇంకా ముక్కలు కరగాలి. ఇదిగో చూసారు కదా, ఈ ముక్కలన్నీ కరిగిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని వడకెట్టేయచ్చు. బెల్లంలో ఏమైనా చెత్త అది ఉంటే, ఇసుక లాంటిది ఉంటే అది వచ్చేస్తుంది బయటికి. తర్వాత అప్పుడు పాకం పట్టవచ్చు. బెల్లం అంతా మొత్తం కరిగిపోయింది, దీన్ని వడకట్టేయచ్చు. వడకట్టేస్తే ఇందులో ఏమన్నా ఉంటే పోతుంది. ఇదిగోండి, వడకట్టేస్తున్నాను బెల్లం పాకం. ఇది వడకట్టేసిన తర్వాత అప్పుడు పాకం పట్టుకొచ్చి గిన్నె కడిగేసి ఇదిగోండి వడకట్టేసాను. ఇప్పుడు దీన్ని పాకం పట్టేయచ్చు. ఇదిగోండి మళ్ళీ గిన్నెలో వేసేస్తున్నాను. గిన్నె కడిగి తీసుకొచ్చేసాను, గిన్నెలో పోసేస్తున్నాను ఈ బెల్లం నీళ్ళు. ఇప్పుడు దీన్ని పాకం పట్టేయచ్చు. ఇదిగోండి, స్టవ్ వెలిగించి గిన్నె పెట్టేస్తున్నాను. మళ్ళీ ఇది పాకం వచ్చే వరకు కలిపేద్దాం. ఇదిగోండి, ఇంకా రావాలి పాకం. మనకి నీళ్ళలో వేసి చూసుకుందాం. నీళ్ళలో వేసుకున్నప్పుడు దగ్గరగా ఉండాలి. ఇది ఇంకా చూడండి, లేదు అవ్వలేదు, ఇంకా పాకం రావాలి. ఒకసారి వేసి చూద్దామండి. ఇది ఇంకా లేదు, ఇంకా లేత పాకం అయ్యింది. ఇదిగోండి, ఇంకా కొంచెం జరుగుతుంది కదా, కొంచెం రావాలి. పాకం వచ్చేసిందండి. ఇది ఇదిగో, ఇదిగోండి అయిపోయింది, తీసేద్దాం. ఇదిగోండి, కొంచెం ఆయిల్ పోసుకుందాం ఇందులోని. స్టవ్ మీద నుంచి దించేసాను కిందకి, కొద్దిగా ఆయిల్ వేద్దాం. కొంచెం పిండి వేసేస్తున్నాను. కొంచెం కొంచెం వేయట్లేదు, కొంచెం ఎక్కువే వేసేస్తున్నాను కలపడానికి. కొంచెం కొంచెం వేసామనుకో ఉండలో కట్టేస్తుంది. ఇవన్నీ కలుపుతుంది, మా మరదలు కలుపుతుంది. వేసాను, ఇది కొంచెం ఉంచాను. కలిసిపోయింది బాగానే. ఇది చల్లారేటప్పటికి ఇలాగా ఉంటే సరిపోద్ది. చల్లారేటప్పటికి బిగుసుకుంటుంది. చల్లారిన తర్వాత అరిసెలు ఒత్తేయచ్చు. తర్వాత ఇది ఆరిపోకుండా మనం పైన కొంచెం ఆయిల్ రాసేస్తే పైన ఆరిపోకుండా ఉంటుంది మనం అరిసెలు ఉండేటప్పటికి. స్టవ్ వెలిగించి కళాయి పెట్టేశాను, ఆయిల్ పోసేద్దాం. ఆయిల్ వేసాను. ఆయిల్ కాగేటప్పటికి మనం ఈ లోపల ఇవన్నీ రెడీ చేసేసుకుందాం. ఇదిగోండి, ఇందాక చూసారు కదా, ఆ కన్సిస్టెన్సీలో వేసుకుంటే మనకి ఇదిగో ఇప్పుడు కరెక్ట్గా సరిపోయింది, ఉండవుతుంది, ఈజీగా అయిపోద్ది. ఇలా అయితేనే వచ్చేద్దాం. ఇప్పుడు ముందుగా 1 కేజీ మామూలు అరిసెలు వేసి తర్వాత ఒక 2 కేజీలకి నువ్వుల అరిసెలు వేయాలండి. ముందు మామూలు అరిసెలు వేసేద్దాం, తర్వాత నువ్వుల అరిసెలు వేద్దాం. ఇవన్నీ ఇలా ఒత్తేసుకుని మనం వేసేద్దాం. ఇది చల్లారిన తర్వాత అయితే బాగా వస్తున్నాయి. వేడి మీద వేస్తుంటే విరిగిపోతున్నాయండి అరిసెలు. అందుకనే చలివిడి చేసేసుకుని మనం వేస్తే అప్పుడు బాగా వస్తున్నాయి.
ఇంకోటి కూడా మనకి ఇలా అయితే చాలా ఈజీగా అయిపోతున్నాయి అరిసెలు. ఎన్నైనా చేసేయచ్చు. ఇలా మొత్తం చక్కగా వేగిపోయినాయి. రెండో వైపు కూడా వేగిపోయిన తర్వాత తీసేయచ్చు. ఇలాంటి కళాయిలో ఈ పట్టినవి ఇవి వేగిపోయిన తర్వాత ఈ వాయి తీసేసి మళ్ళీ వేద్దాం. ఇవి పూరి చేసుకుంటాం కదా, ఇది చూపించు. దీని మీద వేసి నూనె బయటకు వచ్చేలా నొక్కేస్తామండి. ఇది దీంతో అయితే నూనె బాగా బయటకు వచ్చేస్తుంది, ఇంకా నూనె ఉండదు. ఇక వేగిపోయింది, తీసేస్తున్నాను. మొత్తం నూనె ఇలా బయటకు వచ్చేస్తుంది. అయితే మామూలు అరిసెలు చేసేసాను. ఇవి అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు నువ్వుల అరిసెలు చేద్దాం. ఇవి ఇలా పెట్టేశాను కదండి. ఇప్పుడు అది జల్లెడ గిన్నె తీసుకున్నాను. దీంట్లో ఇలా పెట్టేస్తే నూనె అంతా కిందకి దిగిపోద్ది. అప్పుడు అసలు అరిసెలని ఆయిల్ పట్టుకోదు, చక్కగా ఇవి కరకరలాడుతూ ఉంటాయి. ఇవైతే కరకరలాడే అరిసెలు. తర్వాత నువ్వుల అరిసెలు అయితే మెత్తటి అరిసెలు చేయాలండి. ఇప్పుడు నెక్స్ట్ టైం చేస్తాను. ఇది మీకు ఇలాగా గట్టిగా ఉంటాయి అరిసెలు, కరకరలాడుతానే. అసలుకి ప్లేట్లోకి అయితే నువ్వులు తీసుకున్నాను. తీసుకుని మనం ఉండ చేసేసుకుని నువ్వుల్లో వేసేద్దాం. అలా వేస్తేనే అవి నువ్వులు పట్టించేసి మనం అరిసెలు వేసేద్దాం. ఇవాళ కొన్ని ఉండలు అయితే చేసాను. ఇవి అయిపోయిన తర్వాత మళ్ళీ మిగతా కూడా చేయొచ్చు. ఇవి 2 కేజీలు చేయాలి ఈ అరిసెలు అయితేనే. ఇదిగోండి నువ్వులు అరిసెలు వేసేద్దాం. ఇప్పుడు ఇంకా వస్తున్నాను. ఇవి కొంచెం మెత్తగా వేయమన్నారు, అందుకు కొంచెం దళసరిగా చేస్తున్నాను, మరీ పలుచగా చేయకుండానే. చక్కగా రౌండ్గా వచ్చేస్తాయి. కొన్ని వేగినవి తిరిగేస్తున్నాను. తీసేస్తున్నాను. వేగినాయి కదా, తీసేద్దాం ఒక్కొక్కటిని. ఇది మరీ ఎక్కువ వత్తకూడదు, ఎందుకంటే కొంచెం మెత్తగా ఉండాలి కదా, అందుకని. ఇదిగోండి నువ్వుల అరిసెలు అయితే ఇలాగ అయినాయి. ఇంకా చెయ్యాలి, సగం అయినాయి, తగ్గినవి కూడా చేసేద్దాం. ఇవన్నీ కంప్లీట్ అయిపోయినాయి అరిసెలు అయితేనే. ఇవి మొత్తం 2 కేజీలు తిని కంప్లీట్ అయిపోయినాయి. ఇలాగా దీంట్లో పెట్టేస్తాను. దీంట్లో పెట్టేస్తే మనకి ఆయిల్ అంతా కిందకు దిగిపోద్ది. ఆ తర్వాత ప్యాక్ చేసేయచ్చు. ఇలా సర్దేసి ఇలాంటి అన్నీ ఇందులో సర్దేశాను. ఈ కాసేపు చల్లారిపోయిన తర్వాత నూనె వాడిపోతే అప్పుడు తీసి ప్యాక్ చేసేసుకుందాం. ఇదిగోండి శుభ్రంగా నూనె అయితే వాడిపోయింది. ఇక చూపిస్తున్నాను చూడండి. ఎంత నూనె వచ్చిందో చూసారు కదా. ఈ నూనె అంతా దిగిపోయిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని ప్యాకింగ్ చేసేసుకోవచ్చును. 1 కిలో చెప్పిన ప్యాకింగ్ చేస్తాం. ఇవి ఇలాంటి అరిసెలు అయితే పూర్తయిపోయినాయి. ప్యాకింగ్ చేసాము. 1 కిలో చొప్పున. ఇవి 4 అరకిలోలు. ఇవి ప్లెయిన్ అరిసెలు అయితే 2 అరకిలోలు. ఇదిగోండి
ఇలా ప్యాక్ చేసేసాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.